ఓం శ్రీమాత్రే నమః. దేవీ భాగవత మహత్యాన్ని చెప్పే ఇంకొక ఇతిహాసం ఉంది. అది కూడా చెప్తాను వినండి అని చెప్పి సూత మహర్షి చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలంలో ఒకసారి అగస్త్యుడు లోపాముద్ర వాళ్ళిద్దరూ కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి కుమారస్వామిని అడిగి అనేక కథలు గాథలు అన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు. అలాగా తెలుసుకునే టైంలో తీర్థ దాన వ్రత మహాత్యాలు ఎన్నో కూడా ఈ కుమారస్వామి చెప్పారు. ఈ అగస్త్యుడు లోపాముద్రకి చెప్పారు. చెప్తే ఈ వృద్ధ దంపతులు చాలా ఆనందపడ్డారు. అయినా కూడా వాళ్ళకి ఇంకా తృప్తి కలగలేదు. వాళ్ళు అన్నారు, లోకహితం కోసం దేవీ భాగవతం గురించి దాని మహిమ గురించి చెప్పండి అని చెప్పి లోకహితం కోసం దాని గురించి దేవీ భాగవతం గురించి దాని మహిమ గురించి చెప్పమని చెప్పి అడిగారు. అడిగితే త్రిలోక జనని ఈ పురాణంలో కీర్తించబడిందిట కదా, మాకు తెలియచెప్పరా అని చెప్పి అభ్యర్థించారు. వీళ్ళు ఎవరు? అగస్త్యుడు లోపాముద్ర కుమారస్వామిని అభ్యర్థించారు. అప్పుడు స్కందుడు చెప్పడం ప్రారంభించాడు. ఓ కుంభసంభవ, అగస్త్యుడిని కుంభసంభవ అంటారనమాట. అందుకని ఓ కుంభసంభవ, భాగవత మహత్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవ్వరి వల్ల కూడా కాదు. కానీ మీరు అడిగారు కదా, అందుకని నేను క్లుప్తంగా చెప్తాను. సచ్చిదానంద రూపిణి జగదంబిక భుక్తి ముక్తి ప్రదాయనిగా సాక్షాత్కరిస్తుంది దేవీ భాగవతంలో. అంచేత ఈ దేవీ భాగవతం అంటే దేవి వాగ్మయ రూపం. దీని చదివినా విన్నా అలా చేసిన వాళ్ళకి దుర్లభమైందంటూ ఏది ఈ సృష్టిలో లేదు. అలాగ వాళ్ళు ఏది కోరుకుంటే అది లభిస్తుంది. దీనిని పఠనం చేసినా శ్రవణం చేసినా దుర్లభమైనది ఏది కూడా ఈ సృష్టిలో లేదు. అందుకని దీనిని చదవాలి, లేకపోతే వినాలన్నమాట. పూర్వం వివస్వంతుడి కొడుకు శ్రాద్ధదేవుడు అనే ఒక మహారాజు ఉన్నారు. వివస్వంతుడికి కొడుకు, ఆయన పేరు శ్రాద్ధదేవుడు. ఆయనకి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు, పిల్లలు పుట్టలేదు పాపం. దాంతో ఆయన నాకు మగపిల్లాడు కావాలి అని చెప్పి, అంటే మహారాజులకు మరి తర్వాత రాజ్యం పాలించడానికి కొడుకు కావాలి కదా, అందుకని మహారాజు శ్రాద్ధదేవుడు ఏమనుకున్నాడు, నాకు కొడుకు కావాలని చెప్పి ఆయన కోరుకుని వశిష్ఠుల వారిని అడిగేసరికి ఆయన పుత్రకామేష్టి నిర్వహించారు. పుత్రకామేష్టి చేస్తే ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి. ఆవిడేమనుకుంది, నాకు ఆడపిల్ల కావాలి అని చెప్పి అలాగ హోమం నిర్వహించమని ఆవిడ అడిగింది. దాంతో హోత అలాగే హోమం చేశాడు. ఈయనేమో మహారాజేమో మగపిల్లవాడు కావాలని కోరుకున్నాడు. ఆయన భార్య శ్రద్ధాదేవేమో ఆడపిల్ల కావాలని కోరుకుని అలాగ హోమం చేసే ఆ బ్రాహ్మణుల చేత అలా హోమం చేయించింది ఆవిడ. వశిష్ఠుల వారేమో మగపిల్లాడు పుట్టాలని చెప్పి పుత్రకామిష్టి చేయించారు. ఇలాగ రెండు రకాలుగాను చేసేసరికి ఆ ఇష్టి పూర్తయింది. కొంతకాలం అయిన తర్వాత ఈ శ్రద్ధాదేవి గర్భవతి అయ్యి ఒక ఆడపిల్లని ప్రసవించింది ఆవిడ. ఆ పిల్లకి ఇలాదేవి అని పేరు పెట్టారు వాళ్ళు. కానీ ఈ మహారాజు మనస్సు కలుక్కుమంది. నేను మగపిల్లాడు కావాలని సంకల్పించి ఇష్టిని పుత్రకామిష్టిని చేశాను, కానీ ఆడపిల్ల పుట్టిందేంటి అని చెప్పి ఆయన గురువుగారిని వశిష్ఠుల వారిని అడిగారు. ఏంటి గురువుత్తమ, నేను మగపిల్లాడు కావాలని చేస్తే ఆడపిల్ల ఎలా పుట్టింది అని చెప్పి అడిగారు. అడిగేసరికి అప్పుడు ఆయన చెప్పారు, నీ భార్య ఆ హోతకి నాకు ఆడపిల్ల కావాలి అని చెప్పి అలా హోమం చేయించింది ఆవిడ. దాంతో ఇలా ఆడపిల్ల పుట్టింది అని చెప్పారు వశిష్ఠుల వారు. ఎవరికి? శ్రాద్ధదేవుడికి, మహారాజుకి. చెప్పేసరికి సరే ఇలాదేవి మగపిల్లాడి కింద మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని చెప్పి సలహా చెప్పారు వశిష్ఠుల వారు. అప్పుడు ఈ శ్రాద్ధదేవుడు శివుణ్ణి ప్రార్థించేసరికి
శివానుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం రెండూ కలిసి వచ్చి ఈ ఇలాదేవి కాస్త పురుషుడి కింద మారిపోయింది. మారిపోయి అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయికి మగపిల్లాడి కింద మారిపోయింది కదా, అప్పుడు సుద్యుమ్నుడు అని చెప్పి పేరు పెట్టారు. పెట్టేసరికి ఆ పిల్లాడిని, రాజకుమారుణ్ణి సకల విద్యలు నేర్పించారు ఆ పిల్లాడికి. ఆ పిల్లాడు చక్కగా నేర్చుకున్నాడు. నేర్చుకుని యవ్వన వయస్సుకు వచ్చాడు. వచ్చి ఒకరోజు వేట కోసం ఆ పిల్లవాడు, ఆ యువరాజు వనంలోకి అడుగుపెట్టాడు. ఒక వనంలోకి అడుగుపెట్టాడు ఆ పిల్లాడు వేట కోసం వెళ్ళి. పరివారం అందరితోటి కలిసి రథంలో అతను అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. అలాగ చేసి ప్రయాణం చేసి అతను మేరు పర్వతానికి దగ్గరగా ఉన్న దానికి దగ్గరలో ఉన్న ఒక వనానికి వెళ్ళాడు. అక్కడి దగ్గరికి చేరుకున్నాడు అతను. ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఈ పిల్లాడు వేటకని వెళ్ళాడు రథంలోను. అలాగ వెళ్ళి 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 ఆఖరికి మేరు పర్వతం దగ్గరగా ఉన్న ఒక వనంలోకి వెళ్ళాడు. బాగుంది ఈ వనం ఏదో అనుకున్నాడు. ఆ వనంలోకి వెళ్ళాడు. ఆ వనానికి ఒక చరిత్ర ఉందిట. అదేంటి, ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తున్నారు. వాళ్ళిద్దరూ క్రీడిస్తున్న సమయంలో శివ దర్శనం చేసుకోవాలని చెప్పి మునులు ఈ శివపార్వతులు క్రీడిస్తున్నారన్న విషయం తెలియక వాళ్ళు హఠాత్తుగా అక్కడికి ప్రవేశించేశారు. వాళ్ళు మునులు ప్రవేశించేసరికి పార్వతీదేవి సిగ్గుపడింది. సిగ్గుపడి అప్పుడు మునులు వెళ్ళిపోయిన తర్వాత మునులు వెళ్ళారు. వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు శ్రీహరిని శరణు వేడారు. వాళ్ళు మమ్మల్ని ఏమి శపించకుండా చూడండి స్వామి అని. కానీ ఈ పార్వతీదేవిని సముదాయించడం కోసం శివుడు ఏం చేశాడు, ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు. ఏమని, ఈ రోజు నుంచి వనంలోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరైనా సరే పురుషులు అయితే వాళ్ళు స్త్రీల కింద మారిపోతారని చెప్పి ఆయన శాపం ఇచ్చారు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు క్రీడిస్తున్న సమయంలో ఈ మునులు వచ్చారు కదా, ఈ మునులను చూసి పార్వతీదేవి సిగ్గుపడింది. దాంతో పరమేశ్వరుడు ఏం చేశారు, ఇక మీదట ఈ వనంలోకి ఎవరన్నా పురుషులు వస్తే వాళ్ళు స్త్రీల కింద మారిపోతారని చెప్పి ఆయన వనానికి శాపం ఇచ్చారు. దాంతో ఆ సంగతి తెలుసున్న పురుషులు ఎవ్వరూ కూడా ఆ వనం దరిదాపులకు కూడా ఎవరు వెళ్ళరు. పురుషులు ఎవ్వరూ వెళ్ళేవారు కదా ఆ వనం వైపుకి. వాళ్ళకి భయం, అక్కడికి వెళ్తే స్త్రీ కింద మారిపోతారని. కానీ ఈ సుద్యుమ్నుడికి పిల్లవాడికి ఆ విషయం తెలియదు కదా యువరాజుకి. ఈయన తెలియక ఏం చేశాడు, ఆ వనంలోకి ప్రవేశించేశాడు. ఇలా ప్రవేశించడం ఏంటి, ఆయన సైన్యం వెళ్ళిన వాళ్ళు, ఇతనితో పాటు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అందరూ కూడా స్త్రీల కింద మారిపోయారు. పుట్టడం ఆడపిల్ల కింద పుట్టాడు. మళ్ళీ శివుణ్ణి తండ్రి ప్రార్థించి ఇతను మగపిల్లాడిని చేశాడు. ఈ మగపిల్లాడి కింద ఈ యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు. యువరాజుగా చక్కగా బాగా తయారయ్యాడు. ఏం చేశాడు, ఒకసారి వేటకని వెళ్ళి ఆ వనంలో ప్రవేశించాడు. వనానికి ఉన్న శాపం కారణంగా ఈ పిల్లవాడి కాస్త మళ్ళీ స్త్రీగా మారిపోయాడు. ఆ దాంట్లోకి ఆ వనంలోకి ప్రవేశించిన మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలు అయిపోయాయట. దాంతో వీళ్ళకేమో కారణం తెలియదు. వీళ్ళెవ్వరికి కారణం తెలియదు. అక్కడికి వెళ్తే ఇలా ఆడవాళ్ళ కింద మారిపోతారన్న విషయం వాళ్ళకి తెలియదు. దాంతో ఆ భటులందరూ ఆడవాళ్ళు అయిపోయారు. గుర్రాలు కూడా ఆడగుర్రాలు అయిపోయి ఈ రాజకుమారుడు ఆడపిల్ల అయిపోయాడు. వీళ్ళకి ఏం జరిగిందో అర్థం కాక వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. చేసేది లేక ఇంకా అలాగే అరణ్యాల్లో తిరుగుతున్నారు. అలాగ సంచరిస్తూ బుధుడి ఆశ్రమాన్ని చేరుకున్నారు. బుధుడి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సుందరంగా ఉన్న ఈ అమ్మాయిని చూసి రాజకుమారుడు ఆడపిల్ల అయిపోయింది కదా, దాంతో ఇప్పుడు ఒక యువరాణిలా ఉంది, అందంగా ఉంది, అందమైన ఆడపిల్లలాగా తయారైపోయాడు ఈ పిల్లాడు కాస్త. దాంతో ఈ అందమైన ఆడపిల్లని చూసి ఈ బుధుడు ఆమెని ప్రేమించాడు. ఎవరి అందమైన ఆడపిల్ల, దొండపండుల్లాంటి పెదవులు ఉన్నాయి, మల్లు మొగ్గల్లాంటి పొలివరస ఉంది, చంద్రబింబం లాంటి ముఖం ఉంది, పద్మాల్లాంటి కన్నులున్నాయి అని చెప్పి బుధుడు ఈ అమ్మాయి అందానికి
ముగ్ధుడయ్యాడు. ఈ ఈ అమ్మాయి కూడా ఈ బుధుడిని చూసి అలాగే ఈవిడ కూడా ఆయన్ని ప్రేమించింది. ఇతను ఎవరు, చంద్రుల్లా ఉన్నాడు, ఎవరబ్బా ఇంత అందంగా ఉన్నాడు అనుకుంది ఈ అమ్మాయి, ఈ యువరాజు, స్త్రీగా మారిన యువరాజు. ఇలాగ వాళ్ళిద్దరు చూపులు కలిసాయి, మనసులు కలిసాయి, అలాగ తనువులు కలిసాయి. ఈ సోమనందండి ఆశ్రమంలో వాళ్ళు కామసుఖాలు అనుభవిస్తూ చాలా కాలం అలా ఉండిపోయారు అక్కడే. అప్పుడు యువరాణి కాస్త యువరాజు యువరాణిగా మారిన ఆ అమ్మాయి కాస్త గర్భవతి అయింది. అప్పుడు ఆ అమ్మాయికి ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడి పేరు పురూరవసుడు. ఆయనకి జన్మనిచ్చింది ఈ అమ్మాయి. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు తన పూర్వరూపం, తన రాజ్యం, తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చాయి ఈ అమ్మాయికి. వచ్చి అప్పుడు ఇంకా బాధపడడం ప్రారంభించింది. ఇదేంటి, నేను ఇలా ఆడపిల్లలాగా ఇలా ఉండిపోయాను, ఇక్కడ ఉండిపోయాను, ఇతనితోటి కలిసి ఇతను పెళ్లి చేసుకుని సంసారం చేసి ఓ పిల్లాడిని కూడా కనేసాను నేను. ఇదేంటి, నేను యువరాజుని కదా, ఇలా అయిపోయింది ఏంటి నా జీవితం అనుకుని అప్పుడు బాధపడడం ప్రారంభించింది. అప్పుడు ఇంకా ఆశ్రమంలో ఉండలేక అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళింది. తన రాజగురువు, తన తండ్రి యొక్క గురువు గారు కదా వశిష్ఠుడే అసలు పుత్రకామేష్టి యాగం చేయించి ఈ ఈ అమ్మాయికి పుట్టడానికి కారణం వశిష్ఠుడు. పుత్రకామేష్టి యాగం చేయించి రాజుగారికి పుట్టేటట్టుగా చేసింది. అలాగా ఈ వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకుంది ఈ అమ్మాయి. వెళ్ళి తన కులగురువుని చూడడంతో ఆ అమ్మాయికి చాలా దుఃఖం పొంగి పొర్లిపోయింది. కాళ్ళ మీద పడి వలవల ఏడ్చింది. మళ్ళీ నేను పురుషుడిగా మారేటట్టుగా అనుగ్రహించండి అని చెప్పి వశిష్ఠుడిని ప్రార్థించింది. వశిష్ఠుడు ఆయన తన దివ్య దృష్టితోటి, మంత్రశక్తితోటి ఆయన జరిగిన విషయం అంతా తెలుసుకున్నప్పుడు కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి శివుణ్ణి అర్చించి ఆయన ప్రసన్నుని చేసుకుంటే ఈ శివుడు చాలా ఉబ్బులింగడు కదా, అందుకని ఆయన్ని భక్తిభావంతో స్తుతించేసరికి వశిష్ఠుడు ఆయన ఏమని భక్తిభావంతో స్తుతించారంటే, మృడ కైలాసవాసి నీలకంఠ భుక్తిముక్తి ప్రదాయిక శివరూప శివ ప్రపన్న భయహారి వృషభవాహన శరణ్య పరమాత్మ త్రిమూర్తి స్వరూప దేవాదిదేవ వరద పురారి యజ్ఞరూప యజ్ఞఫలద గంగాధర సూర్యేందువహినిలోచన నమో నమః అని చెప్పి శివుణ్ణి ప్రార్థించారు. ఎవరు? వశిష్ఠుడు. ఈ బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభ వాహనం మీద పార్వతీ సమేతంగా ఈయన దర్శనమిచ్చారు వశిష్ఠుడికి. ఇచ్చి వరం కోరుకో, నీ నీ భక్తి ప్రపత్తులకి నేను మెచ్చాను, ఏదో ఒక వరం కోరుకో అన్నారు. అనేసరికి ఈ ఈ పిల్లవాడు ఉన్నాడు కదా, ఆ పిల్లవాడు ఫస్ట్ పుట్టడం ఆడపిల్లగా జన్మించాడు. తర్వాత మళ్ళీ మీ అనుగ్రహంతో మగపిల్లాడి కింద మారాడు. మళ్ళీ ఇప్పుడు వనంలోకి వెళ్ళి మళ్ళీ ఆడపిల్ల అయ్యాడు. ఇలా అయిన ఈ ఇలాదేవికి పురుషుడిగా మారిన సుద్యుమ్నుడికి తిరిగి పురుషత్వం ప్రసాదించండి, మళ్ళీ అతన్ని మగవాడిగా మార్చండి ప్రభు అని చెప్పి వశిష్ఠుల వారు అభ్యర్థించారు. శివుడు సరే అన్నాడు. ఆయన ఏం చెప్పారు, 1 నెల పురుషుడిగా ఉంటాడు, 1 నెల స్త్రీగా ఉంటుంది అని చెప్పి శివుడు ఇలా అనుగ్రహించి ఆయన అంతర్ధానం అయిపోయారు. ఆయన వరం ఇచ్చారు, కానీ ఏమని వరం ఇచ్చారు, ఈ అమ్మాయి 1 నెల స్త్రీగా ఉంటుంది, 1 నెల పురుషుడిగా ఉంటుంది అని చెప్పి వరం ఇచ్చి ఆయన అంతర్ధానం అయిపోయారు. వశిష్ఠుడు దాంతో ఆయన ఏమీ తృప్తి చెందలేదు. ఎందుకంటే ఓ నెల స్త్రీగా ఉండి ఓ నెల పురుషుడిగా ఉంటే అలా ఎలా కుదురుతుంది, ఏదో ఒకటే రకంగా ఉండాలి కదా. అతనికేమో స్త్రీగా ఉండడం ఇష్టం లేదు పైగా, అందుకని మొత్తం పురుషుడిగానే ఉండాలి అని చెప్పి వశిష్ఠుడు ఏం చేశాడు, ఈ శివుడు ఇచ్చిన వరంతో ఆయన తృప్తి చెందకుండా అప్పుడు మళ్ళీ అమ్మవారిని స్తుతించడం ప్రారంభించారు. అమ్మ శరణాగత వత్సల దుర్గా దేవేసి దుఃఖహంత్రి దుష్ట దైత్య నిషోధిని భక్తిగమ్య మహామాయ జగదంబిక సంసార సాగరోత్తార
పాతిభూత పదాంబుజ త్రిమూర్తి సంసేవిత చతుర్వర్గ ప్రదాయిని నిన్ను స్తుతించాలంటే సమర్థుడెవ్వరమ్మా, కేవలం భక్తితోటి నమస్కరించడం తప్ప అని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థించారు. ఈ వశిష్ఠుడు స్తోత్రం చేసేసరికి అమ్మవారు ప్రసన్నురాలైంది. అయ్యి సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితోటి నన్ను అర్చించు, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతాన్ని నవాహ నియమంతో అతడికి వినిపించు, అది ముగిసేసరికి అది పూర్తి అయ్యేసరికి అతను మగవాడిగా మారతాడు అని చెప్పి ఆవిడ ఆజ్ఞాపించింది. ఏమని చెప్పింది? వశిష్ఠుడి స్తోత్రానికి ఈవిడ ప్రసన్నురాలయ్యి, నువ్వు ఆ సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళు, అంటే స్త్రీగా మారిన ఈ సుద్యుమ్నుడు రాజకుమారుడి మందిరానికి వెళ్ళి అక్కడ భక్తితోటి నన్ను అర్చన చెయ్యి. రోజు నా భక్తితోటి నాకు ఆ సుద్యుమ్నుడి మందిరంలో నన్ను అర్చించు. అక్కడ నాకు రోజు పూజ చేసి అర్చించు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతాన్ని నవాహ నియమంతో అతడికి వినిపించు. 9 రోజుల్లో నవాహ నియమంతో అతనికి వినిపించు. ఆ సుద్యుమ్నుడికి, స్త్రీగా మారిన సుద్యుమ్నుడికి నవాహ నియమంతో దేవీ భాగవతాన్ని వినిపిస్తే ఇది పూర్తి అయ్యేసరికి అతను పురుషుడిగా మారిపోతాడు అని చెప్పింది జగదంబ. చెప్పేసరికి అప్పుడు వశిష్ఠుడు సంబరపడ్డాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వచ్చి దేవి యొక్క అమ్మవారి యొక్క ఆజ్ఞని వివరించాడు. అప్పుడు ఆశ్వయుజ శుక్లపక్షంలో దేవిని ఆరాధింపచేసి భాగవతాన్ని తానే పురాణ శ్రవణం చేయించాడు ఈ సుద్యుమ్నుడి చేత. సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వశిష్ఠుడు శ్రద్ధగా చెప్తున్నాడు, సుద్యుమ్నుడు భక్తిగా వింటున్నాడు. వినిపించిన ఈ వశిష్ఠుణ్ణి అర్చించాడు. ఈయన్ని కూడా పూజించాడు వశిష్ఠుణ్ణి. చెప్పాడు కదా మరి తనకి ఆ భాగవతాన్ని, దేవీ భాగవతాన్ని, అందుకని వశిష్ఠుణ్ణి అర్చించాడు ఈ సుద్యుమ్నుడు. వెంటనే పురుషత్వం పొందాడు. అతడు పురుషుడి కింద మారిపోయాడు. అప్పుడు పురుషుడిగా మారిన తర్వాత అతను రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు ఆ తండ్రి. ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు ఈ సుద్యుమ్నుడు. భూరి దక్షిణలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు. అతనికి ఎందుకంటే నమ్మకం వచ్చింది కదా, ఇప్పుడు మరి ఇతను స్త్రీగా ఉన్నదని పురుషుడిగా మారాడు ఈ దేవీ భాగవతం వినడం మూలంగా నవాహ దీక్షతోటి. దాంతో ఆయనకి ఇంకా విపరీతమైన నమ్మకం వచ్చి భూరి దక్షిణలతోటి దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహింపజేశాడు. అతను పుత్రులను పొందాడు. వాళ్ళకి రాజ్యం అప్పగించి తను తపస్సు చేసుకుని దేవీ సాలోక్యం పొందాడు. అతను దేవీ లోకానికి వెళ్ళిపోయాడు. అమ్మవారి దగ్గరికి ఆ లోకానికి వెళ్ళిపోయాడు అతను తపస్సు చేసి. అగస్త్య, విన్నావా? దేవీ భాగవతం మహిమ అంత గొప్పది. ఇది చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా సకల వాంఛాప్రదం. వాళ్ళకి ఏమేం కోరికలు ఉంటాయో అవన్నీ తీరతాయి. ఇహపరాలకు సాధకం. ఇహము లభిస్తుంది, పరము లభిస్తుంది అని చెప్పి ఎవరు చెప్పారు ఇదంతా? కుమారస్వామి చెప్తున్నారు అగస్త్యుడికి. కుమారస్వామి అగస్త్యుడికి చెప్పి ఈ కథను ముగించారు ఇలాగా. బాగుంది కదా దేవీ భాగవతం యొక్క మహత్యం ఇదంతా కూడా. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా దేవీ భాగవతాన్ని ఎవరెవరు విన్నారు, వినడం వల్ల వాళ్ళకి ఏం లభించింది, అవన్నీ దేవీ భాగవత మహత్యాన్ని చెప్పుకుంటున్నాం. ఇంకా మనం దేవీ భాగవతంలో అడుగు పెట్టలేదు, మహత్యంలోనే ఉన్నాం. సరే, ఉంటాను. శ్రీమాత్రే నమః.